హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా హ్యాపీగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చపాతీలకి స్వస్తి చెప్పేస్తూ ఉంటాం. బై బై చెప్పి మళ్ళా రైనీ సీజన్‌లో, వింటర్ సీజన్‌లో వెల్కమ్ చెప్తాం గదా! సో, ఎందుకు అంటే మనకు బాడీకి వేడి చేస్తది అని జెప్పి మనం అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. అలా వేడి చేయకుండా మనమైతే చాలా చాలా బాగా ఈ సమ్మర్‌లో కూడా వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్‌కి ఒకసారి చపాతీ అనేది తీసుకోవచ్చనమాట. సో, అదేంటంటే ఫస్ట్ అయితే మనం గోధుమ పిండిని ఒక కప్పు తీసుకుంటున్నాం. సో, ఇలా స్ట్రెయినర్‌లో వేసేసుకొని ఒకసారి జల్లించేసుకుంటున్నాం. సో, జల్లించుకున్న తర్వాత అందులోకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కదా! ఇప్పుడేంటంటే మెంతి కూర అనేది వేసుకుంటామనమాట. సో, ఈ మెంతి కూర ఏంటంటే, బాడీని హీట్ తగ్గించే గుణం అనేది ఉంటది. సో, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కడుపు నొప్పి ఎప్పుడైనా వచ్చినా కూడా మెంతులు నానబెట్టి ఆ వాటర్‌ని తాగమని చెప్తూ ఉంటారు గదా! సో, బాడీ హీట్, కడుపులో నొప్పి అలా హీట్ వల్ల మనకు కడుపు నొప్పి అలా వచ్చినప్పుడు గూడా ఈ మెంతులనేది చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఇంకా మెంతులతోటి ప్యాక్స్ అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం గదా! అంటే సహజంగానే మెంతుల్లో చలువ చేసే గుణం అనేది ఉంటుందనమాట. సో, ఇక్కడేంటంటే మనం మెంతు ఆకుని ఒక గుప్పెడు లేకపోతే ఒక అరకట్ట వరకు వేసుకోవచ్చు. మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి. సో, నేనిక్కడ ఒక కప్పుకి ఒక హ్యాండ్‌ఫుల్ తీసుకున్నాననమాట. బాగా ఫ్రెష్‌గా ఉన్న మెంతి కూరని బాగా కడిగేసి చాలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మనం పిండి తడుపుకుంటాం గదా! సో, ఈ పిండి తడుపుకునేటప్పుడు చాలామంది చాలా రకాలుగా తడుపుతూ ఉంటారు. కొంతమంది మజ్జిగ వేసి తడుపుతారు. కొంతమంది పెరుగు వేస్తారు. కొంతమంది కొంచెం పాలు, కొంచెం నీళ్లు వేస్తారు. సో, నేనిక్కడైతే టోటల్‌గా వాటర్ తోటి తడిపాననమాట. మీకు ఏది ఇష్టపడితే దాంతో తడిపేసుకోవచ్చు. సో, మనం చపాతీ పిండి నార్మల్‌గానే కలిపేసుకుంటూ ఉంటాం గదా! మనందరికీ అలవాటున్నది. సో, నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే ఆయిల్ లాస్ట్‌లో వేస్తాననమాట. సో, ఇక్కడేంటంటే మనకు ముద్దలాగా తయారైన తర్వాత మధ్యలోకి కొంచెం హోల్ చేసేసుకొని, ఆ హోల్‌లో కొంచెం ఆయిల్ వేస్తాననమాట. ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆహ్, మళ్ళీ ఒకసారి మొత్తం కూడా నీట్ చేసేసుకుంటాననమాట పిండిని. సో, ఇలా జేయడం వల్ల ఏంటంటే నాకు పిండనేది స్మూత్‌గా వస్తది. చపాతీ గూడా చాలా స్మూత్‌గా, మెత్తగా వస్తాయన్నమాట. సో, చూసారు గదా! సో, ఒక 2-3 మినిట్స్ ఆయిల్ మొత్తాన్ని కూడా పిండి మొత్తానికి పట్టించేసి, ఒక ముద్దలాగా తయారు చేసేసుకొని, మనం ఇంకా ఒక అరగంట పాటు నానపెట్టేసుకుంటాం గదా! చపాతీ వెంటనే చెయ్యం గదా! సో, ఆ నానపెట్టేటప్పుడు ఇలా ఒక వెట్ క్లాత్ నీట్‌గా ఉన్న వెట్ క్లాత్ దాని పైన వేసేసామనుకోండి, ఆ చపాతీలు ఇంకా చాలా స్మూత్‌గా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పిండి కొంచెం ఆహ్, లూజ్ అయ్యుంటదనమాట. నానిన తర్వాత ఆ వాటర్ ఆకులో ఉన్న వాటరు, పిండిలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి కొంచెం లూజ్ అయి ఉంటుంది. సో, ఆ లూజ్‌నెస్‌ని కొంచెం తగ్గించడానికి కొంచెం పొడిపిండైనా వేసుకోవచ్చు. లేకపోతే కాసేపు అలా కలిపేసుకుంటూ ఉంటే వస్తది. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు చపాతీలు చేయడం కోసమని చపాతీ పీట అయితే పెట్టుకున్నాను. సో, ఆ పీట పైన ఏంటో నాకు తెలీదండి. కొన్నప్పటి నుంచి అలానే ఉంది. ఇది బెంగుళూరులో తీసుకున్నాం అనమాట ఆ పీట. మా వారు ఏదో సంతలో తీసుకొనొచ్చారు మాకు మ్యారేజ్ అయిన కొత్తలో. అప్పటినుంచి అలానే ఉంది ఆ పీట మీద. సో, ఇదేంటంటే కొంచెం చపాతీ పీట మీద ఇలా రోల్ చేసేసుకుంటే మనకు సన్నగా పొడవుగా వస్తది గదా! సో, దాన్ని కట్ చేసి ఈ ముద్దలు చేయడం నాకు అలవాటనమాట చిన్నప్పటి నుంచి. చేత్తో కొంచెం కొంచెం తీసుకొని రౌండ్స్ చేయడం నాకెందుకో అంత నీట్‌గా ఆ రౌండ్స్ రావనే ఆహ్, ఉద్దేశం అనమాట. సో, అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాను నైఫ్ తోటి. సో, ఇప్పుడు అందరికీ తెలిసిందే చపాతీ కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ మనం ఒత్తుకుంటాం గదా! సో, ఇక్కడ ఇంకొక టిప్ నాకు తెలిసింది చెప్తాను. జనరల్‌గా 2 చేతులు స్ట్రెయిట్‌గా పెట్టి ఆ చపాతీని ఒత్తటం కన్నా కూడా కర్ర పట్టుకొని 45 డిగ్రీస్ యాంగిల్‌లో పెట్టి ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా గానీ, రైట్ హ్యాండ్ సైడ్ అయినా మీకు ఏ పక్క అలవాటుంటే ఆ పక్క. నాకు లెఫ్ట్ అలవాటుంది. సో, లెఫ్ట్ హ్యాండ్ సై ఆహ్, లెఫ్ట్ హ్యాండ్‌కి 45 డిగ్రీస్ యాంగిల్‌లో మనం చేతులు పెట్టేసుకొని 2 చేతులు అలా స్క్రా కర్రని చపాతీ ముద్ద మీద అలా రుద్దుతూ వచ్చామనుకోండి ఏమైతదంటే ఆటోమేటిక్‌గా చపాతీ అనేది మూవ్ అవుతూ, జరుగుతూ ఉంటదనమాట పీట మీద. కింద ఆల్రెడీ పొడి పిండి వేసుకుంటాం గాబట్టి. సో, అదొక పద్ధతి. ఇంకో పద్ధతేంటంటే కొంచెం ఒక 2, 3, 4 టైమ్స్ అలా రుద్దిన తర్వాత చపాతీని పొడవుగా
మడతేసేసుకొని స్క్రోల్ చేసినట్లుగా సర్కిల్‌లాగా ఒక ముద్దలాగా చేసుకొని చేసే పద్ధతొకటి. లేకపోతే ఇప్పుడు చూపిస్తున్న క్వాంటిటీ అంత చపాతీ చేసేసి దాన్ని 4 మడతలు వేసి చేసే పద్ధతొకటి. రకరకాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మధ్యలో కట్ చేసి దాన్ని రౌండ్‌గా తిప్పి చేయడం, కొంతమంది ఫోల్డ్ చేసి చేయడం. సో, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేనైతే ఫోల్డ్ చేసి చేస్తాను. ఇంకా 4 మడతలు వేసి చేస్తాననమాట. సో, అలా చేయడం వల్ల ఏంటంటే, మనకు లేయర్స్‌గా వస్తదనమాట చపాతీ. సో, ఈ చపాతీని ఆయిల్‌తో కన్నా గూడా నెయ్యితో అయినా, బటర్‌తో అయినా మనం కాల్చేసుకుంటే చాలా బావుంటదనమాట టేస్ట్. ఎందుకంటే, జనరల్‌గా మెంతి కూర అనంగాల్నే కొంచెం చేదుంటది. సో, ఆ చేదుతనం మనకు తెలియకుండా ఉండాలంటే, నెయ్యి వేసుకొని మనం గనక చపాతీలు ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఉంటదనమాట. నెయ్యి అనేది చేదుతనాన్ని తగ్గించి చాలా కమ్మగా ఉంటదనమాట చపాతీ. సో, దీనికి మీరు సైడ్ డిష్‌గా మీ ఇష్టం. మీకేది నచ్చితే అది చేసుకోవచ్చు. నేనైతే ఆలు కర్రీ చేశాననమాట. అదైతే రైస్‌లోకి సరిపోతది మా వాడికి. మాకు చపాతీలోకి సరిపోతదన్నట్లు. సో, డిల్లు ఏంటంటే చపాతీ గూడా తింటాడనమాట. సో, ఏ టిఫిన్ చేసినా గూడా నైట్ టైమ్స్ వాడికి ఫస్ట్ ఇడ్లీ పెట్టినా, దోస పెట్టినా, చపాతీ చేసినా, పూరి చేసినా ఏదైనా కూడా ఫస్ట్ వాడికి కొంచెం తుంపి ప్లేట్‌లో వేసేసి పక్కన కర్రీ వేస్తాను. నేను మిగతావి అన్నీ కూడా కాల్చేలోపు ఢిల్లీ ఏం చేస్తాడంటే, అవి కూర్చొని నిదానంగా తింటూ ఉంటాడు. సో, నాకప్పుడేమవుతదంటే, వంట దగ్గర వాడు నన్ను డిస్టర్బ్ చేయకుండా పొయ్యి దగ్గర వాళ్ళ నాన్న పర్యవేక్షణలో వాడు తింటూ ఉంటాడనమాట. సో, నేను పెట్టను. మా వారు కూడా నోటికి అందించరనమాట. వాడెంత మటుకు తింటాడో, తిన్న తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని తర్వాత నేను పెట్టడమో, వాళ్ళ నాన్న పెట్టడమో జరుగుతుందనమాట. సో, దీనివల్ల ఏంటంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు తినడం నేర్చుకుంటారు. అండ్ ఆహ్, కర్రీలో తినాలా? ఉత్తదే తినాలా? టేస్ట్ అనేది గూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారనమాట. సో, మనమేంటి మనకు నచ్చినట్టు వాళ్ళ నోట్లో కుక్కేస్తూ ఉంటాం. అలా గాకుండా వాళ్ళకి కూడా ఒక ఇష్టాన్ని ఏర్పరచుకోవడానికి మనం అవకాశం ఇచ్చామనుకోండి, వాళ్ళంతట వాళ్ళు గూడా తినడం నేర్చుకుంటారు. సో, ఇక్కడైతే చపాతీలయితే రెడీ అయిపోతున్నాయి. నేనింకా ఇట్లా ఫోల్డ్ గూడా జేస్తానండి. జనరల్‌గా కొంచెం పెద్ద చపాతీలు జేస్తాననమాట. షేప్స్ అనేవి అంత బాగా రాకపోవచ్చు. బట్ నేనైతే అది కాన్సంట్రేట్ చేయను. టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మాత్రం కాన్సంట్రేట్ చేస్తాను గానీ, ఆ షేప్ ఎలా వచ్చింది ఏంటి అని నా వరకు నేను ట్రై చేస్తాను. అది అవుట్‌పుట్ అలా వస్తే మనమేం చేయలేం గదా! మనమేమి చెఫ్స్ గాదు, ఎక్స్‌పర్ట్స్ కాదు గదా! సో, ఎవ్రీడే చపాతీలు చేస్తూ ఎవ్రీడే వాటిని రౌండ్‌గా వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటూ కూర్చోం గదా! మిగతా పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి, షేప్ కన్నా టేస్ట్ ఇంపార్టెంట్. హెల్తీగా తింటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, చూసారు గదా! చాలా హెల్తీ సమ్మర్‌లో కూడా బాడీకి హీట్ కాకుండా మనల్ని కాపాడుతూ వచ్చే మెంతి కూరతో చపాతీలైతే చేశాను. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో మనందరికీ యూజ్‌ఫుల్ అయ్యే మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాననమాట. సో, అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బై బై ఫ్రెండ్స్. టేక్ కేర్.